పాయసాన్నము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, కవిత్రయ విరచితమైన ఆదికావ్యం పంచమ వేదముగా ప్రసిద్ధికెక్కిన 18 పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకుముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను. మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరె వైజయంతి విక్రమ్ రెడ్డి గారులకు కృతజ్ఞతాభివందనములు. నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా హార్దికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. శాత్రవ జైత్ర తేజమున సర్వదిశల్ వెలుగంగన్ ఐంద్ర నక్షత్రయుతుండుగా శశి ప్రకాశ జయోన్నతమైన అష్టమిన్ మిత్రముఖగ్రహ ప్రతతి మేలుగన్ ఆభిజితోదయంబునన్ పుత్రుడు ధర్మునంశమున పుట్టెన్ అతి స్థిర ధర్మమూర్తి అయి దిక్కులన్నీ వెలుగగా చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంతో కూడి ఉచ్చస్థితిలో ఉండగా సూర్యాది గ్రహాలు శుభస్థానాలలో ఉండగా అష్టమి నాడు ఆభిజిన్ ముహూర్త ప్రారంభంలో ధర్మదేవత అంశ చేత శత్రువులను జయించగల పరాక్రమంతో ధర్మరాజు జన్మించాడు. ధరణీసురులాదిగన్ ఉర్వరలో గల సర్వభూత వర్గం బెల్లన్ పరమోత్సవముందెను గుణశరణ్యుడగు ధర్మజన్ము జన్మదినమునన్. గుణవంతుండైన ధర్మరాజు పుట్టినరోజున బ్రాహ్మణులు మొదలుకొని భూమి మీద ఉన్న అన్ని ప్రాణులు ఎంతో ఆనందాన్ని పొందాయి. శతశృంగ నిలయులగు సంశ్రిత వ్రతులు విప్రవరులు శేసిరి ధర్మస్థితి జాత కర్మమత్యున్నతి పాండు ప్రథమ పుత్రునకు హర్షముతో. పాండురాజు యొక్క మొదటి కుమారునికి శతశృంగ పర్వతం మీద వ్రతదీక్ష పూని ఉన్న బ్రాహ్మణ శ్రేష్ఠులంతా ధర్మ మార్గంలో సంతోషంతో చాలా గొప్పగా జాతకర్మ చేశారు. కురుకుల విభుడగు ధర్మస్థిరమతియగుని తడనుచు ధృతి చేసి యుధిష్ఠిరుడను నామము తానుచ్చరించన్ ఆకాశవాణి జన వినుతముగన్. ఈతడు కురువంశానికి రాజవుతాడు. ధర్మంలో స్థిరమైన బుద్ధి గలవాడవుతాడు. ధైర్యం వలన యుధిష్ఠిరుడవుతాడు అని ఆకాశవాణి లోకం కొనియాడేటట్లుగా అతనికి యుధిష్ఠిరుడనే పేరు పెట్టింది. ఇట్లు పుత్రోదయంబున పరమహర్ష సంపూర్ణ హృదయుండై పాండురాజు కుంతి మాద్రి సహితుండై శతశృంగంబున నుండునంతన్ అట ముందర ధృతరాష్ట్రు వలనన్ గాంధారి కృష్ణద్వైపాయను వరంబున గర్భంబు దాల్చి 1 సంవత్సరంబు నిండిన ప్రసూతి కాకున్నన్ పదరుచు పుత్రలాభ లాలసయ్యి ఉన్న అది అప్పుడ యుధిష్ఠిరు జన్మంబు విని మనస్తాపంబునన్ ఉదర తాడనంబు చేసి కొనిన గర్భపాతం బగుడును. ఇట్లా కొడుకు పుట్టడం వలన ఎంతో ఆనందించి పాండురాజు కుంతి మాద్రులతో శతశృంగాన ఉండగా హస్తినాపురంలో కృష్ణద్వైపాయనుని వరం చేత ధృతరాష్ట్రుని వలన కుంతి కన్నా ముందే గర్భవతి అయిన గాంధారి 1 సంవత్సరమైనా తనకు కాన్పు కాకపోవడంతో త్వరపడుతూ కొడుకును పొందాలని తహతహలాడుతూ ఉండగా యుధిష్ఠిరుడు కుంతికి పుట్టాడని విని కడుపును బాదుకోగా గర్భపాతమయ్యింది. దాని నిరింగి పరాశరసూనుడు చనుదించి సుబల సుతజూచి మనోహీనవై గర్భపాతముగా నిట్టులు సేయుట ఇదియు కర్తవ్యంబే. అది తెలిసి కృష్ణద్వైపాయనుడు వచ్చాడు. గాంధారిని చూసి, నీవు బుద్ధి లేకుండా ఈ విధంగా గర్భపాతం చేసుకునడం తగునా అన్నాడు. ఇమ్మాంసపేసిన్ ఏకశతం ముదయింతురు సుతులు ముదమ్మునన్ ఇది తథ్యం ఇంకనైనన్ అతి యత్నమున రక్షింపుదీని నా వచనమునన్.
ఈ మాంసపు ముద్ద నుండి 100 కొడుకులు ఒక కూతురు పుడతారు. ఇది నిజం. నా మాట నమ్మి దీనిని చాలా జాగ్రత్తగా కాపాడుకొమ్ము అని గాంధారిం పదరి తొల్లి వేదంబులు విభాగించిన మహానుభావుండం మాంసపేసిన్ ఏకోత్తర శత ఖండంబులుగా విభాగించి వీని వేరువేర ఘృత కుండంబులం పెట్టి శీతజలంబులం దడుపుచునుండునది. ఇందు 100 కొడుకులున్ ఒక్క కూతురు బుట్టుదురని చెప్పి చనిన తద్వచన ప్రకారంబు చేయించి గాంధారి ధృతరాష్ట్రులు సంతసిల్లియున్నన్ ఇట శతశృంగంబున అని గాంధారిని ఆక్షేపించి పూర్వం వేదాలను విభజించిన మహానుభావుడు వ్యాసుడు ఆ మాంసపు ముద్దను 101 ముక్కలుగా చేసి వేర్వేరుగా వీటిని నేతి కుండలలో పెట్టి చన్నీళ్లతో తడుపుతూ ఉండండి, వీటి నుండి 100 మంది కొడుకులు ఒక్క కూతురు పుడతారు అని చెప్పి వెళ్ళగా గాంధారి ధృతరాష్ట్రులు ఆయన చెప్పిన ప్రకారం చేయించి సంతోషంతో ఉండగా ఇక్కడ శతశృంగ పర్వతం దగ్గర నిరుపమ కీర్తి పాండుధరణీపతి వెండియు కుంతిజూచి అంబురుహదళాక్షి ఇంకన్ ఒక పుత్రున్ ఉదార చరిత్రున్ ఉత్తమ స్థిర జవసత్వున్ అయ్యనిల దేవుదయన్ చనింపు పెంపుతోడ కురుకుల రక్షకుండతడగున్ బలవద్భుజ విక్రమోన్నతిన్. సాటిలేని కీర్తిగల పాండురాజు కుంతీదేవిని చూసి, నీవు గొప్ప నడవడి కలవాడు, శ్రేష్టమైన స్థిరమైన వేగము బలం కలవాడు అయిన మరొక కొడుకును వాయుదేవుని దయతో కనుము. అతడు గొప్పగా తన భుజబల పరాక్రమం చేత కురువంశాన్ని రక్షిస్తాడు అని పనిచిన నెప్పటి ఎట్ల కుంతీదేవి వాయుదేవుని ఆరాధించి తత్ప్రసాదంబున గర్భంబు దాల్చి సంవత్సరంబు సంపూర్ణంబగుడును. సుతుడున భస్వదంశమున సుస్థిరుడై ఉదయించినన్ మహాయతికృత జాత కర్ముడగునాతనికి ఆతత వీర్య విక్రమోన్నతునకు భీమసేనుడను నామము తాను నరించే దివ్యవాక్పతి శతశృంగశైల నివసన్ ముని సంఘము సంతసిల్లగన్ అని ఆజ్ఞాపించగా ఎప్పటి వలనే కుంతీదేవి వాయుదేవుడిని పూజించింది. అతని దయ వలన గర్భం దాల్చింది. 1 ఏడాది పూర్తి కాగానే వాయుదేవుని అంశతో మహాబలవంతుండైన కొడుకు పుట్టగా మహర్షులు అతనికి జాతకర్మ చేశారు. అధిక బల పరాక్రమాల చేత ఉన్నతుడైన ఆ బాలునికి శతశృంగ పర్వతం మీద నివసించే మహర్షులంతా సంతోషించేటట్లుగా ఆకాశవాణి భీమసేనుడని నామకరణం చేసింది. అనిలజు పుట్టిన దివసమునన అట దుర్యోధనుండు నరనుత ధృతరాష్ట్రునకున్ గాంధారికిన్ అగ్రనందనుడు ఘనుడు పుట్టే కలి అంశమునన్. ఓ జనమేజయ మహారాజా, వాయుపుత్రుడు భీముడు పుట్టినరోజే హస్తినాపురంలో గాంధారి ధృతరాష్ట్రులకు కలి అంశతో పెద్ద కొడుకుగా గొప్పవాడైన దుర్యోధనుడు పుట్టాడు. ఆ దుర్యోధనుడుద్భవిల్లుడును క్రవ్యాదారవంబుల్ శివానాదంబుల్ మదఘూక ఘూంకృతులు నానారాసభద్వానముల్ భూదికంపముగా చెలంగి విగతాంభో భృన్నభో వీధియందాదిత్యద్యుతి మాయగా గురిసెన్ ఉగ్రాసృగ్మహావర్షముల్. దుర్యోధనుడు పుట్టగానే క్రూర మృగాల అరుపులు, నక్కల కూతలు, మదించిన గుడ్ల గూబల ఘూంకారాలు, నానా విధాలైన గాడిదల ఓండ్రలు భూమి దిక్కులు కంపించే విధంగా చెలరేగాయి. ఆకాశంలో నీటిని ధరించిన మేఘాలు తొలగి సూర్యకాంతి మాసేటట్లుగా భయంకరమైన పెద్ద నెత్తుటి వానలు కురిశాయి. అంతేగాక దుర్యోధనుడు పుట్టిన తర్వాత ధృతరాష్ట్రునికి వైశ్యకుల పత్ని వలన యుయుత్సుడనే కొడుకు పుట్టాడు. ఆ తరువాత గాంధారికి రోజుకొక్కడుగా దుశ్శాసనాదులు వరుసగా పుట్టారు. ఈ విధంగా మొత్తం 100 కొడుకులు పుట్టారు. ఆ తనూజుల కందర కనుజయై లతాంగి దుశ్శలయను కూతురమర బుట్టెన్ అందు దౌహిత్రవంతులదైన పుణ్యగతియు కాంతునేనని పొంగి కౌరవుండు. ఆ కొడుకులందరికీ చెల్లెలుగా సుకుమారి అయిన దుశ్శల అనే కూతురు పుట్టింది.
ఆమె వలన దౌహిత్రులు గలవారు పొందే పుణ్యలోకాన్ని కూడా పొందుతానని ధృతరాష్ట్రుడు సంతోషించాడు. ఇట్లేకోత్తర శత పుత్రులంబడసి కృతార్థుండై ఉన్న ధృతరాష్ట్రు కడకు భీష్మ విదురాది బంధుజనంబులు పురోహిత ప్రముఖ బ్రాహ్మణవరులను వచ్చి ఒక్కనాడేకాంతంబునన్ ఇట్లనిరి. ఈ విధంగా 101 మంది పిల్లల్ని పొంది కోరిక తీరిన ధృతరాష్ట్రుని దగ్గరకు భీష్ముడు, విదురుడు మొదలైన బంధువులు, పురోహితులు మొదలైన బ్రాహ్మణ శ్రేష్ఠులు వచ్చి ఒంటరిగా అతనితో ఇట్లా అన్నారు. మన దుర్యోధను జన్మంబున పెక్కులు దుర్నిమిత్తములు పుట్టే జగజ్జన సంక్షయ జననుండగున్ అని పలికెదరిరుకగల మహాత్ములు వానిన్. మన దుర్యోధనుడు పుట్టినప్పుడు అనేక దుశ్శకునాలు పుట్టాయి. జ్ఞానులైన మహాత్ములు వాడు లోక జననాశకుడని అంటారు. కులమునకున్ అఖిల లోకంబులకున్ అపాయంబు సేయు పురుషాధమున్ ఇమ్ముల దూషించి జగంబును కులమును రక్షించుటురదే కువలయనాథ. కావున నిప్పుడ దుర్యోధను దూషింతము, నీకు వెండియు పుత్రశతంబు సంపూర్ణంబై పెరుగుచున్నయది అనిన ధృతరాష్ట్రుండు పుత్రమోహంబునన్ అప్పలుకులు విననొల్లకుండెన్. అంతనట శతశృంగంబున కుంతీదేవి భీమసేను సుపుత్రుంబడసి దశమ దివసంబున వేల్పులకు మ్రొక్కన్ కొడుకు నెత్తికొని దేవగృహంబునకు పోవునెడన్ అతి విషమ గహన గిరి గహ్వరంబున నుండి ఒక్క పులి వెలువడి ఆమిషార్థి అయి పైకి లంఘించిన. ఓ ధృతరాష్ట్ర మహారాజా, కులానికి లోకాలకు కీడు కలిగించే నీచుడైన ఈ దుర్యోధనుడిని వదిలివేసి లోకాన్ని కులాన్ని రక్షించడం తగదా? అందువలన ఇప్పుడే దుర్యోధనుడిని విడిచిపెట్టుము. నీకు ఇంకా 100 మంది పిల్లలు నిండుగా పెరుగుతున్నారు అని అనగా ధృతరాష్ట్రుడు పుత్ర మమకారంతో ఆ పలుకులు వినడానికి ఇష్టపడలేదు. అప్పుడు శతశృంగ పర్వతం మీద కుంతి భీమసేనుడిని కని 10వ రోజున దేవతలకు మ్రొక్కడానికి ఆ బాలుడిని ఎత్తుకొని దేవాలయానికి పోయే చోట మిక్కిలి మిట్ట పల్లాలై ప్రవేశించ సాధ్యం కాని కొండ గుహ నుండి ఒక పులి బయటికి వచ్చి మాంసాన్ని కోరి మీదికి దూకడానికి ప్రయత్నించింది. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు.